హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీరామ్. నిన్న కంటిన్యూషన్ ఇది. మన ఇండియాకి సంబంధించిన ఎక్స్క్లూజివ్గా వీడియో తీశానన్నాను కదా. మన వస్తువుల్ని చాలా మటుకు ఇక్కడికి తీసుకొచ్చేసారు. వాటి గురించిన వివరాలని కూడా పక్కన ఇలా రాశారు. అంటే అవి ఏ సంవత్సరానికి సంబంధించినవి అని వివరాలు ఉంటాయి. నిజంగా అవి చదివినప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల పాతవి అవి. ఉదాహరణకి ఈ నటరాజు విగ్రహం ఎన్నో సంవత్సరాల పాతది, చిదంబరం నుంచి తీసుకొచ్చేసారు. అలాగే ఈ టిప్పు సుల్తాన్ ఖడ్గం కూడా తీసుకొచ్చేసారు. అతి పురాతనమైన నటరాజు విగ్రహం చిదంబరం నుంచి తీసుకొస్తే టిప్పు సుల్తాన్ ఖడ్గం ఏమో మైసూరు నుంచి తీసుకొచ్చి, మనం భక్తిగా కొలుచుకునే ఈ కాళీమాత విగ్రహాన్ని బెంగాల్ నుంచి తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా వర్ణించారంటే ఒక అరాచక శక్తిగా వర్ణించి దీన్ని అరికట్టాల్సింది మన క్రిస్టియన్ మిషనరీస్ వాళ్ళే అని రాశారు. ఏనుగు దంతంతో చెక్కబడిన ఈ అమూల్యమైన విగ్రహాలు, అలాగే పురాతన కొన్ని వేల సంవత్సరాల క్రితం సంబంధించిన రాతి విగ్రహాలు, ఇవన్నీ వీరి స్వార్థం కోసం భారతదేశం నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టారు. తీసుకొచ్చిన వాటిని డిస్ప్లేలో చూపిస్తూ వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, అవి ఏ కాలం నాటివి అన్న వివరాలు కూడా పొందుపరిచారు. దాన్ని బట్టి మనం చదువుకోవచ్చు. అది కూడా మీకు నేను ఫోటోలు తీసి పెట్టాను, చూడండి. ఈ పార్వతీమాత చోళుల కాలం నాటి కాంస్య విగ్రహం. ఇది అగరత్తులు వెలిగించుకోవడానికి పెట్టుకునే కాంస్య విగ్రహం, నెమలిది. ఇప్పుడు చూడబోయే ఈ రాతి చెక్కడం మక్కాకు దిక్కు చూపిస్తుంది ఒకవైపు, రెండో వైపు బుద్ధుని విగ్రహం ఉంది. ఇది 1400 సంవత్సరాల క్రితం. ఇది తర్వాత వచ్చిన ముస్లిమ్స్ వీటిని ధ్వంసం చేసి వాటి వెనకాట్ల వారి గుర్తులు ఉంచారు. ఇది ఒక హుక్కా పీల్చుకునేది. అమెరికా నుంచి పొగాకుని పోర్చుగీసు వారు గోవాకి తీసుకువచ్చారు. ఆ పొగాకును ఉపయోగించి ముస్లిమ్స్ ఆ హుక్కా పీల్చుకోవడానికి తగ్గట్టుగా ఇది తయారు చేశారు. ప్రపంచంలోనే అత్యద్భుతమైన ఖురాను చిన్న పెట్టి మినియేచర్స్ 18వ శతాబ్దం నాటి 2వ బహదూర్ షాకి చెందినది. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు ఇలాగా కొట్టుకొచ్చేసిన సామాన్లన్నిటినీ వీళ్ళకి ఎవరో డొనేట్ చేసినట్టుగా వాళ్ళు అన్ని చోట్ల వ్రాసుకున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ వ్రాసారు అలాగా. అతి పురాతనమైన వరాహస్వామి విగ్రహాన్ని కాశ్మీర్ నుంచి తీసుకువచ్చారు వీళ్ళు. విప్పారిన కళ్ళతో చూస్తున్న ఈ లక్ష్మీదేవి విగ్రహం మొదట రోమని యొక్క కళాకృతి అనుకున్నారు, కానీ తర్వాత మనదని గుర్తించారు. ఈ టెర్రకోటా విగ్రహాల్ని కాశ్మీర్ నుంచే తీసుకొచ్చారు. ఇవి కూడా బౌద్ధ స్తూపాలే అంటున్నారు. ఇది ఒక గరుడ విగ్రహం. వజ్రధరుడు ప్రజ్ఞామిత్ర కలిసినట్టుగాను, అలాగే యక్షిని గానం చేస్తున్నట్టుగాను, ఇది ఒక యముడు చేస్తున్నట్టుగాను, ఇవన్నీ బుద్ధికి సంబంధించినవే అని ఇక్కడ వ్రాశారు. సమర్థవంతమైన రాజ్యపాలనకు లక్ష్మీ సరస్వతులు ముఖ్యమని, విష్ణువే రాజు అని ఇక్కడ వ్రాశారు. సర్పకన్య మానసాదేవి అని ఆ విగ్రహం బీహార్ నుంచి తీసుకువచ్చారు. ఈ విగ్రహాలు సుమారు 3000 సంవత్సరాల క్రితంవి. ఒక చేతితో నాగలి, ఒక చేతిలో పాము, అలాగే లక్ష్మీ గణేశులతో కూడిన ఈ విగ్రహం 11వ శతాబ్దానిది. బలభద్రుడు, సుభద్ర, శ్రీకృష్ణుడు, అలాగే గణేశుడితో కూడిన లక్ష్మీదేవి ఈ కాంస్య విగ్రహాలు సుమారు 10వ శతాబ్దానికి చెందినవి. బృందావనం నుంచి తెచ్చారు. ఇది శివపార్వతుల తనయుడైన
స్కందుడు అనగా కార్తికేయుని విగ్రహం. 4 తలల్లో ఒక తల కనిపించకుండా ఈ శివలింగం చుట్టూ ఉన్నది శివుడు, పార్వతి, భైరవుడు. శ్మశానవాసి 8 భుజాలతో కూడిన ఈ చాముండి తలని ఒక చేత్తో పట్టుకుని శవం మీద కూర్చుంది. 3000 సంవత్సరముల క్రితం నాటి ఈ మహిషాసుర మర్దిని విగ్రహం ఒరిస్సా రాష్ట్రం నుంచి తీసుకురాబడింది. 13వ శతాబ్దం నాటి నరసింహదేవుడు ఈ దుర్గామాతను కొలిచినాడని కోణార్కలోని దేవాలయంలో కనిపిస్తుంది. అందుకు సంబంధించిన చిత్రపటం కూడా ఇది. నరసింహదేవుడు నిర్మించిన కోణార్కలోని సూర్య దేవాలయంలోని సూర్యుని యొక్క విగ్రహం అని ఇందులో రాశారు. మట్టితో చేయబడిన ఈ బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామి విగ్రహాలు సుమారు 11వ శతాబ్దానికి చెందినవి. 3000 సంవత్సరముల క్రితం నాటి ఒక అప్సరస యొక్క రాతి విగ్రహం. నందివాహనుడైన శివుని ఒడిలో సింహవాహిని అయిన పార్వతి కూర్చున్న విగ్రహం. ఇప్పటిదాకా కాశ్మీరులో సరస్వతీదేవి విగ్రహం మొదలుకొని ఉత్తరప్రదేశ్లోని బృందావనము, తర్వాత బెంగాల్లోని దుర్గా, తర్వాత బీహారు, తర్వాత ఒరిస్సా, ఇలా వచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అమరావతికి సంబంధించిన శిల్ప కళాఖండాలని చూద్దాం. ఇవన్నీ మన గుంటూరు దగ్గరున్న అమరావతి దగ్గర నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ నోట్స్లో గుడివాడని రాశారు, కానీ ఇవన్నీ అమరావతి నుంచి తెచ్చినవే. ఆనందకరమైన విషయం ఏమంటే ఈ కళాఖండాలన్నీ ఏ భాగాలో తెలుపుతూ ఒక లఘు చిత్రాన్ని చూపిస్తున్నారు, చూడండి. బాగుంది కదా. పల్లవరాజుల రాజధాని అయిన కాంచీపురంకు సంబంధించిన యోగిని. విష్ణుమూర్తి వాహనమైన ఈ గరుడు పల్లవరాజుల యొక్క కళాకృతి. చేతిలో కత్తి పట్టుకున్న ఇతను తిరుమంగై ఆళ్వారు. 14 మంది ఆళ్వారులో ఒకతను. మొదట బందిపోటుగా ఉండి తర్వాత విష్ణు భక్తుడైనాడు. శ్రీదేవి భూదేవి సమేతుడైన విష్ణుమూర్తి శంకు చక్రాలతో ఉన్నాడు. ఇది 3000 సంవత్సరముల నాటి కాంస్య విగ్రహం. 11వ శతాబ్దం నాటి కేరళ చేర రాజవంశస్థుల లక్ష్మీదేవి కాంస్య విగ్రహం. శంకు చక్రాలతోటి 4 చేతులతోటి ఉన్న ఈ విష్ణుమూర్తి కాంస్య విగ్రహము పశ్చిమ తీరాన కొంగునాడు సంబంధించింది. చతుర్భుజాలతోటి శాంత వదనంతో ఉన్న ఈ నారసింహ అవతారం 8వ శతాబ్దం నాటి కాంచీపురం వైకుంఠ పెరుమాళ్ మందిరంలోనిది. విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులది మరియు విష్ణుమూర్తిది గ్రానైటు శిల్పాలు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన గరళమును మృంగిన నీలకంఠుని విగ్రహము.
ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 విగ్రహాలు రథములో చెక్కబడిన చెక్కవి. ఒకటి శివుడు భిక్షాటన, రెండవది భైరవుడు తన సహచరగణంతో శివుని అనుసరిస్తున్నాడు. ఇది కళ్యాణ సుందరమూర్తి అయిన శివుడు పార్వతిని వివాహమాడినది. ఇది మధురైలోని పాండ్యరాజుల కాలం నాటిది. కాంస్య విగ్రహం. 9వ శతాబ్దం నాటి ప్రారంభపు నటరాజ కాంస్య విగ్రహం. కవి సాధుపుంగవుడు అయిన మాణిక్ వాచర్ యొక్క కాంస్య విగ్రహం. అతని ఎడమ చేతిలో ఉన్నది అతను రచించిన తిరువాచకం. సోమస్కంద కాంస్య విగ్రహం అంటే శివుడు పార్వతీ నందుడు. అంజలిబద్ధుడై నిలిచి ఉన్న ఈ భక్తుడి పేరు చండీశుడు. ఈ కాంస్య విగ్రహము 3000 సంవత్సరాల క్రితంది. ఇప్పుడు చూసే ఈ విగ్రహం నాట్యం చేస్తున్న పరమశివుడిది కాదు. సంబంధారని ఒక నాయనారు, 63 నాయనారులో ఒకరు. ఇతను అప్పర్ అని మరొక నాయనారు. ఇతను భుజం మీద ఒక పరికరం ఉంది. అంటే ఇతను దేవాలయ పరిశుభ్రత మొదలగు పనులన్నీ చేసేవాడు. నందిని ఆనుకుని ఉన్న ఈ పరమశివుడు వెనకాతల త్రిశూలం. ఈ 2 శివుని కాంస్య విగ్రహాలే. 10వ శతాబ్దం నాటి మొదటి రాజరాజ చోళుని కాలంలోది. బృహదీశ్వర ఆలయం కూడా అప్పుడే కట్టారు. అత్యంత సుందరమైన ఈ విగ్రహం దక్షిణామూర్తి స్వరూపాన్ని. అద్భుతమైన విష్ణుమూర్తి, గరుడు మరియు వరాహస్వామి అవతారము, ఇంకా శాలిగ్రామము. ఈ శాలిగ్రామము పశ్చిమ నేపాల్లోని గండకీ నదిలో పుట్టింది. అద్భుతమైన ఈ ఏనుగు యొక్క రాతి చెక్కడం హొయసల పాలకులకు చెందినది. అంటే కర్ణాటకలోని విజయనగరం. సింహము, దాని కాలి కిందనున్న మనిషి హొయసల రాజవంశీకులకు చెందిన రాగి శిల్పం. ఇలాంటిదే కెన్యాలో కూడా ఒకటి దొరికింది. ఈ అందమైన శిల్పం గుగ్గిలం వేసుకోవడానికి ఉపయోగించేది. రాగితో చేయబడిన ఈ శివపార్వతుల విగ్రహాలు దాదాపు 3500 సంవత్సరాల క్రితంవి. దక్షయజ్ఞానికి వచ్చిన భైరవుడు. అర్జునుని పరీక్షించడానికి శివుడు కిరాతుని వేషంలో వచ్చిన శిల్పం ఇది. అత్యద్భుతంగా చెక్కబడిన ఈ శిల్పం హొయసల రాజులది. ఈ అందమైన శిల్పాలన్నీ బేలూరు, హళేబీడు మొదలైన ప్రాంతాలున్న కర్ణాటక రాష్ట్రంలోనివి. సుమారు 3000 సంవత్సరముల కాలమునకు పైబడినవే ఇవి. పాము పడక పట్టి ఉన్న ఇతను పార్శ్వనాథుడనే జైన మతస్థుల తీర్థంకరుడు. ఇరుప్రక్కలనున్నవారు పద్మావతి, ధరణీంద్రుడు. ఇతని పేరు బాహుబలి. ఈ శ్రావణ బెళగొళలో ఇతని శిల్పం ఉంటుంది. జైనులలో మొదటి తీర్థంకరుడైన ఋషభనాథుని కొడుకు ఇతడు. తీర్థంకరుడు అనగా జ్ఞాని. జైన మతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. వాళ్ళు తయారు చేసిన యంత్రం ఇది. వీటిని సహజంగా మందిరాల్లోనూ ఇలా శిల్పాల కింద ఉంచుతారు. ఈమెను హిందువులు సరస్వతి అని, తీర్థంకరులు విద్యాదేవి అని కొలుస్తారు. కానీ బాహుబలిని తీర్థంకరుడు అనరు. అతను మోక్షము పొందిన సిద్ధుడిగా కొలుస్తారు. గోమటేశ్వరం, అదే శ్రావణ బెళగుళ. ఈ జైన మతం కర్ణాటకలో రాష్ట్రకూట వంశస్థుల హయాంలో సుమారు 4000 సంవత్సరాల క్రితం అన్నమాట.
బాగా వృద్ధి పొందింది. తీర్థంకరులకు సహాయకులుగా ఉండే యక్షిల శిల్పం ఇది. ఇలా వరుసగా ఈ తీర్థంకర్లు కూడా చాలా ఉన్నాయి. అయినా ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎందుకండి, మనమే పట్టించుకోము. మన మతం కాని వాళ్ళవి పెద్ద అంతగా దృష్టి పెట్టం కదా. వీళ్ళది సర్వమానవ సౌభ్రాతృత్వం అన్నది మాత్రం కళ, అది కాదు. ఇవన్నీ మనకి ఇక్కడ అందరికీ చూపించి డబ్బులు తీసుకోవాలని, డబ్బులు సంపాదించాలని, ఇదే వీళ్ళ కోరిక బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ మ్యూజియం ఫ్రీయే, కానీ కొన్ని గ్యాలరీలు మాత్రం డబ్బులు కట్టాలండోయ్. అవి కూడా 5,000 ఉంటాయి మనిషికి. సరేలేండి, ఎన్ని చెప్పినా ఉపయోగం ఉంది. మనం గ్యాలరీ చూసుకుందాం రండి. రాతి మీద చెక్కబడినది మత్స్య అవతారం తాలూకు చిహ్నం. ఈమె మన వైష్ణవి మాత. ఈమె మన వారాహి మాత. సప్తమాతృకలుగా పిలువబడే బ్రాహ్మణి, మాహేశ్వరి, వారాహి, వైష్ణవి, కౌమారి, ఇంద్రాణి, చాముండితో కూడిన రాతి శిల్పం ఇది. శంఖు చక్రాలతో కూడి ఉన్న ఈ విష్ణుమూర్తి విగ్రహము ఖజురహోలోని రాతి శిల్పం. గరుడ వాహనంపై ఉన్న విష్ణుమూర్తి లక్ష్మి, ఇది కూడా ఖజురహోలోనిదే. ఈయన ఋషభనాథ అనే జైన తీర్థంకరుడు. ఈయనే బాహుబలి యొక్క తండ్రి. శివకేశవులు కలిసిన హరిహరనాథ రూపం ఇది. చీరలపై ముద్రలు వేయడానికి ఉపయోగించే చెక్క ప్యానెల్ ఇవి. జైనుల కాలం నాటి సిల్వర్ కాయిన్స్ ఇవి. సరస్వతీమాత యొక్క పాలరాతి శిల్పం ఇది. విద్యాదేవి అనబడే దేవత యొక్క విగ్రహం ఇది. రాజస్థాన్లోని మౌంట్ ఆబూ నుంచి తీసుకురాబడ్డ ఒక స్తంభం. సారనాథ్ దగ్గర నుంచి తీసుకురాబడ్డ బుద్ధుని విగ్రహాలు. ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి తీసుకురాబడ్డ వరాహస్వామి విగ్రహం. వరుసగా ఇలాగే బుద్ధుని విగ్రహాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ సారనాథ్ నుంచి తీసుకొచ్చినవే. ఈ రీల్ చేయడానికి నేను సుమారు 10-12 గంటల పైనే శ్రమించాను. 4 గంటల సమయం పట్టింది ఇవన్నీ ఫోటోలుగా తీయడానికి మ్యూజియంలో. నా శ్రమను గమనించి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో ఒక్కసారి వెలిబుచ్చండి. అదే నాకు ఆనందాన్ని ఇస్తుంది. అష్టదిక్పాలకులతో కూడియున్న విఘ్నేశ్వరుడు. చూశారుగా, ఇగో ఇవన్నీ మినియేచర్స్ అన్నమాట.
ఇవన్నీ అమ్మకానికి ఉన్నాయి. ఈ గ్యాలరీ చిన్నగా ఉంటుంది, గ్రూపులుగా ఉన్న వాళ్ళు ఎవరికీ అనుమతి లేదు అంటూ మనల్ని డిస్కరేజ్ చేస్తున్నారు ఈ ఇండియా గ్యాలరీ చూడడానికి. చూడండి.